ఆర్టీసీ కంపెనీలో పనిచేసేటువంటి ఈ కోల్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటువంటి డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో ఇలా వేతనాలు పెరగాలని గత సెప్టెంబర్లో మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నాం తప్ప జీతాలు పెంచడం లేదు. మరి 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె నేటికి 3వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఇటు సింగరేణి మేనేజ్మెంట్ను ఇటు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కార్మికులు మరి ఈ సంస్థకు లాభాలు రావడంలో కానివ్వండి, సంస్థ అభివృద్ధి చెందడం కానివ్వండి, కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు బొగ్గు రవాణా చేసి సింగరేణి సంస్థకు వేల కోట్ల లాభాలు రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించిండు. కావున వీళ్ళందరికీ కూడా కోల్ ఇండియాలో ఏదైతే వేతనాలు చెల్లిస్తున్నారో ఆ వేతనాలు చెల్లించాలి. అలాగే హైపవర్ కంపెనీ వేతనాలు లేదా జియో నెంబర్ 22 ప్రకారం వీళ్ళందరికీ కూడా వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, బోనస్, అలాగే ఇన్సెంటివ్, అలాగే ప్రతి సంవత్సరం వీళ్ళకు ఎందుకంటే దసరాకి ఇచ్చారంటే బోనస్ ఏదైతుందో ఇవన్నీ కూడా తదితర హక్కుల సాధన కోసం 14 డిమాండ్లతో మేమంతా కూడా సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా యాజమాన్యం కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం ఒంటెత్తి పోకడికి పోకుండా వాళ్ళు వెంటనే మెట్టు దిగొచ్చి ఈ యొక్క చర్చలు జరిపి ఈ చర్చలలో కార్మికులు ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్లను పరిశీలించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల న్యాయమైన డిమాండ్ పరిశీలించేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. जिंदाबाद जिंदाबाद जिंदाबाद